మేడ్చల్ జిల్లా కండ్లకోయ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఒక ఉత్తీర్ణులైన ఉత్తమ ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలను అందజేస్తారు. ఈ శిక్షణా కేంద్రంలో రెండవ బ్యాచ్ 142 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేశారు. ఇందులో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి చెందిన వారు ఒకే కుటుంబంలోని ముగ్గురికి కానిస్టేబుల్ ఉద్యోగం రావడం విశేషం. మరో అభ్యర్థిని తన నెలల పాపను అక్కడే ఉంచుకొని శిక్షణ పూర్తి చేసి విధుల్లో చేరబోతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు అభినందించారు. ఇక్కడికి వచ్చిన అధికారులు కానీ మేమందరం కూడా ఇటువంటి ఒక దీక్షాంత కవాతు చేసిన తర్వాతే పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపడతాం. ఇది చాలా ముఖ్యమైన ఒక పండుగ లాంటిది. మీకు ముఖ్యంగా ఈరోజు దీక్షాంత కవాతు చేసిన వారికి ఒక పుట్టినరోజు లాంటిది. తెలంగాణ పోలీసు శాఖలో ఇవాల్టి రోజు నుంచి మీరు పూర్తి జీతాన్ని తీసుకొని జీతభత్యాలను తీసుకొని మాలో ఒకరిగా పోలీస్ కుటుంబంలో ఒకరిగా జత కాబడుతున్నారు, చేరబోతున్నారు. అందుకు మీకు మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవే నా పిన్ అవుతుంది, మా బాబాయ్. మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్. అయితే మా ముగ్గురికి ఒకటే ఫ్యామిలీలో ఒకేసారి ముగ్గురికి కానిస్టేబుల్ సాధించాము. అయితే మా బాబాయ్ వచ్చేసి టీఎస్పీఎస్సీ, మా పిన్ వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్గా, అయితే నేను వచ్చేసి సివిల్ కానిస్టేబుల్గా ముగ్గురు ఒకటే ఫ్యామిలీలో ఒకేసారి జాబ్ కొట్టాము. అయితే ఇక్కడ మేము జూలై 22, 24లో ఇక్కడ ట్రైనింగ్ వచ్చాము. అయితే ఏప్రిల్ 25లో మా ట్రైనింగ్ అయిపోయింది. అయితే మొత్తానికైతే ట్రైనింగ్ వచ్చాము. మొత్తం చాలా సీదాగా మంచిగా ట్రైనింగ్ అయిపోయింది. బాగా మా ఈ సమాజానికి ఎలా సేవ చేయాలో, సమాజం పట్ల ఎలా వ్యవహరించాలో దాన్ని బట్టి సంబంధించి మాకు ఆ చట్టాలన్నీ మాకు ఇక్కడ శిక్షణ బాగా ఇచ్చారు.